అయిపోయింది పోలే అప్పటికి ఇంకా పోలే అంటే కూర్చున్నది బండి ఎవరు వేరే వాళ్ళు పుణ్యమాని ఈ బండి ఇది యాక్టివ్ అన్న నెంబర్ ప్లేట్ ఉన్నట్లానే కనబడుతుంది ముంగట. ఓకే సార్. సో నిన్న సాయంత్రం సుమారు అరౌండ్ 8 o'clock మన వరంగల్ కొత్తవాడలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. వనజ అని చెప్పేసి ఒక మహిళ వాళ్ళ డాటర్తో కలిసి వాళ్ళ ఇంటి నుండి హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరి బైవాక్ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు మండలయ్య టెంపుల్ దగ్గరికి రీచ్ కాగానే ఒక స్కూటీపై ఇద్దరు యువకులు బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మరి ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తల తాడును గుర్తుకొని వెళ్ళడం జరిగింది. సో వెంటనే మాకు సమాచారము డయల్ 100 ద్వారా రావడంతో స్పాట్కు మా టీమ్స్ అండ్ నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని పరిసరాలను పరిశీలించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుండి కూడా వాళ్ళను ఫాలో అవ్వకుంటూ వస్తున్నట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్లలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఎక్కడైతే ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే స్ట్రీట్ లైట్ లేకపోవడం, అక్కడ చీకటిగా ఉండడంతో ఈ దొంగలకు కొంత అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ లెక్క ఉన్నది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసుకొని ఎస్కేప్ కావడం జరిగింది. సో అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి అన్నీ సెర్చ్ చేసేటువంటి క్రమంలోనే అరౌండ్ 10:45 గంటల మేదర్ బజార్లో కూడా ఇంకొక చైన్ స్నాచింగ్ అయింది. ఈ అగరబత్తుల షాపుకు వెళ్ళి అగరబత్తులు కావాలి అని చెప్పేసి అక్కడ షాప్లో ఉన్నటువంటి మహిళను మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ చేసుకుని పోవడం జరిగింది. సో ఈ 2 కేసెస్ పైన 2 స్నాచింగ్స్ పైన కేసెస్ రిజిస్టర్ చేసినాము. ఒక స్పెషల్ టీమ్ను దీని మీద ఫామ్ చేయడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము.